విశాఖ, తిరుపతి నగరాల్లో జపాన్ సహకారంతో సాంకేతిక పరిజ్ఞాన కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు జపాన్కు చెందిన కీ కార్పొరేషన్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రత్యేకించి తిరుపతిలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ IIDT కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు, యువతకు ఐటీలో శిక్షణ ఇవ్వడంతో పాటు సైబర్ సెక్యూరిటీ లాంటి కీలకమైన అంశాల్లో తర్ఫీదిచ్చేందుకు ఈ కేంద్రాలు ఉపకరించనున్నాయి. మరోవైపు స్మార్ట్ సిటీల నిర్మాణంతో పాటు వ్యవసాయం, ఇంధన రంగాల్లోనూ టెక్నాలజీని చొప్పించే అంశంపై కీ కార్పొరేషన్ పరిశోధనా కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది. రాజధాని అమరావతి నిర్మాణంలోనూ తమ సంస్థకున్న అనుభవం ఉపకరిస్తుందని జపాన్కు చెందిన కీ కార్పొరేషన్ స్పష్టం చేసింది. కీ కార్పొరేషన్తో ఒప్పందంలో పెట్టుబడుల కన్నా వారి సాంకేతికతను అందిపుచ్చుకోవటాన్నే ప్రాధాన్యత అంశంగా భావిస్తామని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు. వీళ్ళిచ్చే మనకు అత్యంత ధనం ఏమంటే పెట్టుబడి కంటే కూడా టెక్నాలజీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. టెక్నాలజీ దిగుమతి చేసుకుంటే మన వాళ్ళకి శిక్షణ ఇస్తే మన వాళ్ళు ముందే బ్రెయిన్ చాలా యాక్యురసీ ఆంధ్రప్రదేశ్ దీన్ని ఉపయోగించుకుంటే మనం అన్ని విధాలుగా ఎవరైనా వాళ్ళే పరిగెత్తి వస్తారు కంపెనీస్ వాళ్ళు మనకు వాలంటరీగా వచ్చి ఇది కొన్ని లక్షలు పెట్టినా కోట్లు పెట్టినా టెక్నాలజీ ఇవ్వరు. దే కేమ్ ఆల్ ద వే హియర్.